ఫ్రెండ్స్ అందరికీ. ఇది కందిపప్పు. ఇవాళ స్పెషల్ వచ్చేసి కందిపప్పుతో పప్పుచారు చేద్దాము. పప్పుచారు దీంట్లో కాంబినేషను ఉప్పు చేపలు. దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా పప్పు నీట్గా కడిగేసుకోవాలి. 3 సార్లు కడిగేసుకోండి నీట్గా. ఇప్పుడు చింతపండు, నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ సైజు చింతపండు ఇది నానబెట్టుకుందాం. వాటర్ వేసి నానబెట్టుకుందాం చింతపండు. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి ఒక 8 తీసుకుందాం. 8 ఎండుమిర్చి, ఆనియన్స్, టొమాటో కట్ చేసి పెట్టుకున్నాము. ఇవి వేసేసుకుందాం. ఇవి తాలింపుకి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ తాలింపు లాస్ట్లో తాలింపు వేసుకోవడానికి. ఇప్పుడు విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూను పసుపు. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసాం కదా, విజిల్ పెట్టేస్తాము. ఇప్పుడు ఒక 5 విజిల్ రానియాలి. ఈలోపు మనము ఎండు చేపలు ఫ్రై చేసుకుందాం. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఉప్పు చేపలన్నీ వేసేద్దాం. ఇలాగా ఉప్పు చేపలన్నీ ఫ్రై చేసేసుకుందాం. ఇవి తోమేటప్పుడు లేటు ప్రాసెస్ అండి, అందుకే పైన ఈ తోలంతా తీసేసాను నేను. ఇలా తీసేస్తేనే మనకు ఈ బొచ్చు అనేది ఉండదు. ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ ఇవి ఫ్రై చేసుకుందాం. నేను మొన్న ఫిష్ కర్రీ చేశాను కదా, అప్పుడు కొన్ని ఫిష్ ఎత్తిపెట్టి ఫ్రై చేశాను. ఆ మిగిలిన ఆయిల్తోనే ఈ ఉప్పు చేపలు ఫ్రై చేస్తున్నాను. మీరు కూడా ఆయిల్ మిగిలితే దాంతోనే మీరు ఇవి ఫ్రై చేసుకోండి. ఉప్పు చేపలు, పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా. చేపలన్నీ ఇలా ఎర్రగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో ఏమి వేసుకోవాలో తెలుసు కదా మీకు. ఇదిగో పసుపు కొద్దిగా, కారం కొద్దిగా వేసేసుకున్నాం. ఇదంతా బాగా చేపలకు పట్టేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువైంది. చేపలన్నీ పక్క తీసేసుకుందాం. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పు చూద్దాము. చేపలన్నీ ఇలా ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకున్నాం. చూడండి, 5 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ ఎత్తి కిందకి దించేసుకొని ఈ ప్రెషర్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్ అంతా పోయినాక ఇలా మూత తీసుకొని చూడాలి. ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో చూద్దాం. పప్పు చూడండి, 5 విజిల్కి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది వేసేసుకుందాం. ఈ నానబెట్టుకున్న చింతపండు వేసేసుకొని చూడండి, చింతపండు వేసేసుకొని ఈ వాటర్ అన్నీ వడగట్టేసి ఎన్నిచ్చేసుకుందాం. ఉప్పు వేసుకొని ఎన్నించుకుందాం. దీంట్లో నీళ్ళన్నీ వంపేసుకున్నాం కదా, రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. నేను ఈ స్పూన్తో స్పూన్ నిండా వేసాను. ఇది మెత్తగా ఇలాగా ఎనిపేసుకున్నాం. చూడండి, ఇలా మెత్తగా ఎనిపేసుకున్నాం కదా. ఇప్పుడు పప్పులో వాటర్ ఉంటాయి కదా, అవి దీంట్లో పోసేసుకున్నాం. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. పప్పు తాలింపు పెట్టేసుకుందాం. ముందుగా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్లో కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు అయితే ఫ్రై అయిపోయి దీంట్లో తెల్లగడ్డలు ఒక 4 పాయలు తెల్లగడ్డలు వేసుకోండి. దీంట్లోనే తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసేసుకుందాం.
తాలింపుకి ఏంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇవి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకుందాం. పప్పులో తాలింపు మంచి స్మెల్ రావాలంటే ఇలా బాగా బ్రౌన్ కలర్కి వచ్చేసేయాలి ఆనియన్స్. దీంట్లో ఇంగు వేసుకుందాం, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇది ఎత్తి పప్పులో పోసేసుకుందాం. తాలింపు దీంట్లో పోసేసుకున్నాం కదా. చూడండి, పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక తెల్లు వస్తే చాలండి, అంతే రెడీ అయిపోయినట్టే. తాలింపు ఏంటంటే మనకు ఎర్రగా ఫ్రై అయితేనే స్మెల్ బాగుంటుంది, అందుకని. పప్పు అయితే ఒక తెల్లు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మన పప్పుచారు ఉప్పు చేప. చూడండి, ఇవాళైతే వీటితో రెడీ అయిపోయింది. టుమారో నెక్స్ట్ కర్రీతో రెడీగా ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే కర్రీస్ అయినా ఏవైనా సరే, స్వీట్స్ అయినా ఈజీ ప్రాసెస్లోనే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.